హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వినాయక చవితి పూజదండి. వినాయక చవితిది కొంచెం వీడియో లేట్ అయింది, ఎందుకంటే నాకు హెల్త్ బాగాలేదు. అందుకనే అప్లోడ్ చేయడానికి కొంచెం టైం పట్టింది, 1 వీక్ టైం పట్టింది ఆల్మోస్ట్. ఫీవర్ ఉండే, అందుకని నేను ఎడిటింగ్ చేసే ఓపిక లేక నేను చేయలేకపోయాను. ఏమీ లేదండి, నేను చాలా సింపుల్గా చేసుకున్నాను. మార్నింగ్ లేచి పాల తాలికల పాసం చేసేసాను. మీకు ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాను కదా, అంతే. తెలంగాణ స్టైల్లో పాల తాలికల పాశం, ఉండ్రాళ్ళు, ఫ్రూట్స్, అంతే అండి, సింపుల్గా నైవేద్యాలు. అండ్ ఇదేంటంటే నేను విగ్రహం పెట్టుకోలేదండి, నాకు చిన్నప్పటి నుంచి అలవాటు లేదు విగ్రహం, అందుకే పెట్టుకోలేదు. ఓన్లీ ఫోటో పెట్టి మాత్రమే పూజ చేసుకుంటున్నాను. చాలా సింపుల్గా, చాలా సింపుల్ పూజ అండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, అక్కడ గౌరమ్మని చేశాను. గౌరమ్మని చేసి పసుపు గౌరమ్మని చేసి పసుపు గౌరమ్మకు పూజ చేసుకుంటున్నాను. నేను యాక్చువల్గా టీవీలో వినాయక అష్టోత్తరం పెట్టి పూజ చేస్తూ ఉన్నాను, కానీ ఆ సౌండ్ కాపీరైట్స్ పడతాయని నేను సౌండ్ పెట్టలేదు, అందుకే వాయిస్ రికార్డు పెట్టాను. కాపీరైట్స్ పడతాయని పెట్టలేకపోయాను. అష్టోత్తరం చదివాను, ఇలా సింపుల్గా వినాయకుడు అష్టోత్తరం చదివాక ఇంకా సింపుల్గా నైవేద్యాలన్నీ దేవుడికి సమర్పించి ఇలా సింపుల్గా పూజ చేసుకున్నానండి. అష్టోత్తరం అయిపోయాక ఇలా నైవేద్యాలన్నీ సమర్పించి చివరికి టెంకాయ కొట్టేసి హారతి ఇచ్చేసి ఇలా సింపుల్గా పూజ ముగించుకున్నానండి. మీరు ఎలా చేసుకున్నారండి? మీ ఇంట్లో అందరూ బాగా చేసుకున్నారా? అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇదండి ఇవాళ వ్లాగ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి. ఇంకా ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఇంకా కొంచెం మంచిగా వీడియోస్ పెడుతూ ఉంటాను. యాక్చువల్లీ ఈ పేలాలు ఈ వినాయక చవితి రోజు తింటారండి, ఎందుకంటే చందమామని చూడొద్దు అంటారు. ఇవి తింటే మనం చూడొచ్చు అని అంటారు, నింద పడుతుంది అని అంటారు కదా, అందుకనే ఇవి మా అమ్మ పంపించింది. థ్యాంక్ యూ.